నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. ఏపీలో ఒకటి కాదు రెండు రెడ్ బుక్ల పాలన నడుస్తోందా? లోకేష్ రెడ్ బుక్, డిప్యూటీ సీఎం పవన్ రెడ్ బుక్ కూడా తోడైందా? అక్కడ సాధారణ పరిపాలన గాలికి ఎగిరిపోయి కక్షలు కార్పణ్యాలు రాజ్యం వెళ్తున్నాయా? రాజకీయ ప్రత్యర్థులను జైళ్లకు తరలించే కార్యక్రమం అలా కొనసాగుతూనే ఉంటుందా? వచ్చే దఫా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఈ టార్గెట్ రాజకీయాలు మరింత పెరుగుతాయా అంటే అవుననే సమాధానమే గట్టిగా వినవస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అసలు పాలన గాలి కొదిలేసి కక్షపూరిత పాలనకే ప్రాధాన్యం ఇస్తోందన్న ఆందోళన జనంలో కనిపిస్తోంది. ఈ 9 నెలల పాలనలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై కేసులు పెట్టడం, జైళ్లకు పంపడంపై చూపించిన శ్రద్ధ హామీల అమలుపై చూపలేదనే విమర్శలు వినవస్తున్నాయి. ఎన్నికలకు ముందు రెడ్ బుక్ ప్రకారం తాము రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడతామని క్రిస్టల్ క్లియర్గా చెప్పిన లోకేష్ ఆ విధంగానే ముందుకు పోతున్నారు. ఇంకా చాలా మందిపై కేసులు పెడతామని ఓపెన్గానే చెబుతున్నారు. రెడ్ బుక్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని, అక్రమ కేసులతో ప్రతిపక్ష నాయకులను వేధించడం తగదని రాజకీయ పరిశీలకులు, తటస్థులు ఇప్పటికే సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన అరెస్టులను పరిశీలిస్తే ఏపీలో ఒక రెడ్ బుక్ కాదు, రెండు రెడ్ బుక్ల పాలన నడుస్తోంది అనే అనుమానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లోకేష్ రెడ్ బుక్ ప్రకారం అరెస్ట్ చేయగా, సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. లోకేష్ మాదిరి పవన్ కళ్యాణ్ బాహాటంగా ప్రచారానికి దిగకపోయినా ఆయనకు కూడా ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారు. లోకేష్ ఇగోను సాటిస్ఫై చేయడానికి పోలీస్ అధికారులు ఏ విధంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారో అదే విధంగా వారు పవన్ ఈగోను కూడా సాటిస్ఫై చేస్తున్నారు. లేకపోతే ఎప్పుడో 10 ఏళ్ల కిందట అంటే 2015లో నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన కామెంట్స్ ఆధారంగా ఇప్పుడు కేసు నమోదు చేసి పోసానిని అరెస్ట్ చేయడం ఏంటి అనేటువంటి ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేసిన స్టేషన్ బెయిల్పై ఇంటికి వచ్చేసేవారు. ఇప్పుడు రిమాండ్కు తరలించి జైలుకు పంపే వరకు రెడ్ బుక్ పాలన శాంతించడం లేదు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే కఠినమైన స్టేషన్ బెయిల్కు వీలు లేని సెక్షన్లను జోడించి తమపై కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు వాపోతున్నారు. దీన్ని బట్టే టీడీపీ లీగల్ వింగ్ ఎంత గట్టిగా పనిచేస్తోందో అర్థమవుతోందంటున్నారు. ఇంత విచ్చలవిడిగా అడ్డగోలుగా కేసులు పెడుతున్నా టీడీపీ జనసేన శ్రేణులు తృప్తి చెందడం లేదా? మాజీ మంత్రి రోజాను, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వంటి నాయకులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? వారిని ఎప్పుడు జైలుకు తరలిస్తారంటూ క్వశ్చన్ చేస్తున్నారట. అంటే కూటమిలోని నాయకులదే కాకుండా పార్టీల కేడర్ ఈగో కూడా సాటిస్ఫై చేసే వరకు కూడా ఈ అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంటుందన్నమాట. మీకు రెడ్ బుక్ ఉంటే మాకు ఒక బుక్ ఉంటుంది, మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంతకన్నా ధీటుగా గట్టిగా బదులిస్తాం. ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన నాయకులు, అధికారులు సప్త సముద్రాల అవతల దాక్కున్నా వెతికి మరీ పట్టుకుని శిక్షిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ చేస్తున్నారు. ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కూటమి నాయకుల స్థాయిలోనే ప్రత్యర్థులపై కేసులు పెట్టి చట్ట పరిధిలో కక్ష తీర్చుకుంటారన్నమాట. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసు పెట్టినట్టే కూటమి నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డిపై, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు వాటి ఆధారంగా కేసులు పెట్టడం ఖాయమని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు జగన్పై ఇన్నేళ్లు వాడిన తిట్ల దండకం ఆధారంగా కేసులు పెట్టి జైల్లో వేస్తారన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే సీన్ రిపీట్. అంటే ఇదొక అంతులేని కథ అన్నమాట. ఇలా ఎవరి ఇష్టానికి వాళ్ళు చెలరిగిపోతూ ఉంటే రాష్ట్రం ఏమైపోతుంది? ప్రజలు తమకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఇలా రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి ఉపయోగించుకుంటుంటే రాష్ట్ర పాలన ఏం కావాలి అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక పార్టీని కాదని వేరే పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు అంటే సదరు పార్టీ నుంచి ఎంతో ఆశిస్తున్నారని నాయకులు అర్థం చేసుకోవడం లేదు. చక్కటి పాలన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం, మహిళలు, వృద్ధులు, బాలలు రక్షణ, వీరి రక్షణకు సంబంధించి కూడా జనం సహజంగా అధికార పార్టీ నుంచి కోరుకుంటూ ఉంటారు. పార్టీలు కూడా ఇవన్నీ మేము ప్రజలకు అందిస్తామని చెప్పే ఓట్లు రాబట్టుకుని అధికారంలోకి వస్తాయి. తీరా అధికారంలోకి వచ్చాక ఇలా రాజకీయ కక్షలు తీర్చుకుంటూ పోతే సమాజం వర్గాలుగా విడిపోయి, చీలిపోయి శాశ్వత శత్రు శిబిరాలుగా విడిపోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కులపరంగా విడిపోయిందని స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే ఇటీవల చెప్పారు.
అసలు దానికి బాధ్యులెవరు? రాజకీయ పార్టీలు కాదా? బ్రిటిష్ ఎంపైర్ డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేసినట్టే తమ ఓట్ల కోసం సమాజాన్ని భిన్న వర్గాలుగా విభజించిన రాజకీయ పార్టీలు ఈ కక్షలు కార్పణ్యాలను పెంచి పోషిస్తే ఆంధ్రప్రదేశ్ సమాజం తీవ్ర మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు, నాయకులు పంతాలకు పట్టింపులకు పోయి ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా భ్రష్టు పట్టిస్తే రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుంది? అభివృద్ధి, సంక్షేమం మాట అటుంచి ఇంత ఘర్షణ వాతావరణంలో ప్రశాంతంగా జీవించడమే కష్టం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన లీడర్లు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కాకుండా విభజిత ఆంధ్రప్రదేశ్కు అయిన గాయాలకు మందు రాయడంపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా కోరుకుంటోంది. అంతేకాదు, ఇండియా అంటే ఇన్నాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఇలా కక్షలకు ప్రాధాన్యం ఇస్తే భవిష్యత్తులో అతిపెద్ద కక్షస్వామ్య దేశంగా మారిపోతుందేమో అని మన నేతలు తప్పనిసరిగా ఆలోచించాలి.